ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగుగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది కూడా న్యూస్ పేపర్ల కానీ మనం చూసినట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొట్టమొదటిగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏమని కనిపిస్తుందంటే, యవ్వనస్తుల్లో ముఖ్యంగా కనిపిస్తున్న కారణం ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తమను ప్రేమించని వారిని గురించి ప్రేమను ఆశించి తమను ప్రేమిస్తున్న వారిని మర్చిపోతున్నారు. తమను ప్రేమించని వారు ఎవరు? ఆ అమ్మాయి కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే ప్రేమిస్తున్నట్టు నిజమైన ప్రేమికులు కొంతమంది ఉండొచ్చేమో, కానీ అందరూ అలా కాదు. కొంతమంది ఏం చేస్తుంటారు, నిజమైన ప్రేమికులు కాదు, వాళ్ళ కోసం వీళ్ళు నిజంగా ప్రేమించే వారిని వదులుకుంటున్నారు. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులు, మన బంధువులు, లేకపోతే మన దేవుడు. ముఖ్యంగా మనల్ని ప్రేమించే వారి కొరకు, మనల్ని ప్రేమించని వారిని కోసం మనం ఎందుకు ప్రాణాన్ని వదులుకోవాలి అనేదాన్ని మనం గమనించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన దానివల్ల వచ్చి సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం చనిపోయిన దాని వల్ల ఎవరిని బాధ పెడుతున్నాం? మనల్ని నిజంగా ప్రేమిస్తున్న వారిని బాధ పెడుతున్నాం. కాబట్టి ప్రేమించిన వారి కొరకు నిర్ణయాలు తీసుకునే ముందు నిజంగా ప్రేమిస్తున్న వారి గురించి ఆలోచిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.